దేవుని మందిరంలోకి వచ్చేసి ఉట్టి చేతులు కట్టేసుకొని కూర్చొని హల్లెలూయా, దేవునికి స్తోత్రం, వందనాలు అని చెప్పి వెళ్ళట్లా. అలా ఉంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు రావు, మన జీవితంలో ఏ కార్యాలు జరగవు. ఆరాధన అంటే నోరు తెరవాలి, ప్రార్థన అంటే నోరు తెరవాలి. ప్రార్థన చేసుకుందాం. మోకాలు ఏంటంటే మోకాలు. ఇప్పుడు దేవునికి కొంతసేపు మనం లోబడకపోతే ఎవరికి లోబడతాం? ఇప్పుడు కాలనీకి సీఎం గారు వస్తున్నారు అని అంటాం, సీఎం చంద్రబాబు నాయుడు గారు లేకపోతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు అని అంటాం. మన పనులన్నీ పక్కన పెట్టేసుకుంటాం, ఎందుకంటే వాళ్ళు చూడాలని ఆతృత, అంతే కదా, వాళ్ళు చూడాలని చెప్పేసి. ఆయన వచ్చాడు, వాళ్ళు అధికారులు కాబట్టి వస్తారు. వచ్చినప్పుడు మీ కాలనీకి మేము రోడ్లు వేపిస్తాం అని అంటే ఇక చప్పట్లు కొడతాం కదా, చేతులకి దద్దులు వచ్చేటట్టు కొట్టేస్తాం చప్పట్లు. వాళ్ళు ఏపించకపోతే తర్వాత సంగతి, చేతులు ఎలా దద్దులు వచ్చేటట్టు, చేతులకి దద్దులు వచ్చేటట్టు కొడతాం, గట్టిగా అరుస్తాం, జై జై అని కొడతాం. మరి దేవుని సన్నిధిలోకి వచ్చి మనం నోరు తెరవకపోతే, మోకరించమన్నప్పుడు మోకాళ్ళు అయ్యకపోతే దేవుడు ఆశీర్వాదాలు, దేవుడు మన ప్రార్థన అలా ఆలకిస్తాడు. అసలు మన ప్రార్థన అలా ఆలకిస్తాడు దేవుడు. ఇక్కడ బహు దుఃఖాకాంతురాలై ఏడ్చుచు కన్నీరు విడుచుచు దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని సన్నిధిలో మొరపెడుతుందంట. మరి కొంత సమయము దేవుడికి మనం లోబడకపోతే, అధికారులు ఎవరైనా వస్తున్నారంటే వాళ్ళు చూడాలని ఆసక్తిగా మనం వెళ్తాం. వారు ఏదైనా వాగ్దానాలు చేశారనుకో, మనం చప్పట్లు కొడతాం, చేయి కొడతాం వారికి. మరి దేవుడిని హృదయపూర్వకంగా మనం ఆరాధించకుండా, దేవుడికి లోబడకుండా, దేవుడు మన ప్రార్థన ఎలా ఆలకిస్తాడు? నవ్వుకుంటాడు మనసులో, భలే యాక్టింగ్ చేస్తున్నావు జకరియా నువ్వా. అవును, నవ్వుకుంటాడు. మనం లోబడకుండా ఉంటే భలే యాక్టింగ్ చేస్తున్నావు జకరియా అనుకుంటూ నవ్వుకుంటాడు లోపల. దేవుడు మన హృదయాంతరంగాలు ఎరిగే దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రేపు అన్న రోజున మనం దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు, మనం ఇప్పుడు చిన్న చిన్న తెరలే చూస్తున్నాం, అక్కడ పెద్ద తెర మీదే చూపిస్తాడు మన చరిత్ర అంతా, అక్కడ కనపడిద్ది అనమాట. నువ్వు దేవుడి సన్నిధిలో ఎలా ఉన్నావు, ఇంటి దగ్గర ఎలా ఉన్నావు, సహచరులతో ఎలా ఉన్నావు, దేవుడి సన్నిధిలో సేవకుడు ప్రార్థన చేద్దామంటే ప్రార్థన ఏకీపించావా లేదా, లేకపోతే కష్టం వచ్చినప్పుడు దేవుడు తిట్టుకున్నావా, మొరపెట్టావా, ఇవన్నీ మొత్తం చిట్టంతా దేవుడు బయటికి తెస్తాడు.